హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైల్ శివ కింగ్. సో ఇవాళ అయితే నేనైతే కిండర్ జాయ్ కొనుక్కున్నాను అనమాట. కిండర్ జాయ్ కొంటే దాంతోపాటు ఒక బ్యాగ్ ఇచ్చారు. ఆ బ్యాగ్ మీద క్రిస్మస్ ట్రీ ఉంది, అది కూడా చూపిస్తాను. ఆ క్లిప్స్ ఇక్కడ యాడ్ చేశాను అనమాట. ఎప్పుడైనా చూడొచ్చు. ఆ స్పూన్ ఉన్నది అయితే టాయ్, పక్కది ఫుడ్ అనమాట. సో ఫస్ట్ అయితే మనం టాయ్ మీద పడతాం కాబట్టి టాయ్ పీకుతున్నాను. సో ఇదైతే ఓపెన్ చేస్తే కనుక నాకు అదే ఇచ్చారు. సో దానివల్ల ఏం యూజ్ లేదు, జస్ట్ దానికి హోల్ పెట్టుకొని కిచెన్లో వాడడమే. అండ్ ఇంకొక పేపర్ ఇచ్చారు. ఆ పేపర్లో ఏంటంటే ఒక క్విజ్లా ఉంది, దాంతో పెన్తో మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇందులో ఆ ఫిష్ ఎక్కడ ఉందో సర్కిల్ చేయాలి బ్యాక్ సైడ్. ఇక్కడైతే అది గేమ్, అది ఎలా వెళ్తుంది అనేసి. సో అదనమాట ఇది గేమ్. అండ్ ఇంకొకటి ఏదో ఇచ్చారు, అదేంటో నాకు తెలియదు, వేరే లాంగ్వేజ్లో రాశారనమాట. సో ఇదంతా తొందరగా అయిపోబెట్టేసి నేనైతే ఫుడ్ తినడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇదంతా చూస్తున్నాక నేనైతే ఫుడ్ ఓపెన్ చేశాను. సో ఫుడ్ తిన్నప్పుడు అయితే వీడియో మీ స్టైల్ శివ తీసాడనమాట. సో అక్కడ వచ్చేసి తినేదాన్ని అనమాట. ఫస్ట్ అయితే వైట్ క్రీమే తినేదాన్ని. నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్ ఫ్రెండ్స్, అది స్పూన్ ఫ్రంట్ సైడ్ తినాలా బ్యాక్ సైడ్ తినాలని. ఎన్నాళ్ళైతే వైట్ క్రీమ్ తినేదాన్ని, ఇప్పుడు ఆ బ్లాక్ది కూడా మిక్స్ చేసుకొని తింటున్నాను. ఎన్నాళ్ళు అది నాకు నచ్చేది కాదు. అది మీ స్టైల్ శివకి ఇచ్చి నేను మిగతా తినేదాన్ని, బట్ ఇప్పుడు అది కూడా తినేస్తున్నాను అనమాట. సో నా డ్రెస్ కొంచెం ఇగ్నోర్ చేయండి. సో ఇదైతే యమ్మీ అనమాట. సో ఎటు తినాలో తెలియక అడ్డవైతంగా తింటాను అనమాట. దాని సంగతి పక్కన పెట్టండి. సో ఇప్పుడైతే మనం మొదలు పెడదాం. సో నాకైతే మొత్తం ట్రీ అయితే ఇలా వచ్చింది. అక్కడైతే ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చాయి. నేనైతే ట్రీ ద ఇన్స్ట్రక్షన్స్ కట్ చేశాను. అండ్ ఇవైతే కొన్ని అంటించాను అనమాట, మిగతావి నేను స్టోర్ చేశాను. నెక్స్ట్ ఇయర్ వరకు వాడుకోవచ్చు కదా అందుకనేసి, చాలా ఉన్నాయి అందుకనేసి ఉంచాను. సో సరదాగా నాలాంటి ఒక చిన్నపిల్లల్ని గుర్తించి బ్లింకిట్ తాలూకు వాళ్ళు అయితే పంపించారు కవరు. ఈ కవర్ నేను వాడుకున్నాను, దాన్ని కట్ చేస్తాను. సో ఇదైతే నెక్స్ట్ వెళ్ళి మా ఫ్రెండ్కి చెప్పాను అనమాట. చెప్తే ఇద్దరికి చెప్పాను. ఒకది ఆల్రెడీ కొనేసుకొని ఆ ట్రీ తయారు చేసి పారేసింది. సో ఇంకొకది అయితే నన్ను తెమ్మంటుంది, నేను ఎలా తేవాలి ఫ్రెండ్స్, అదే అందుకనే. సో నెక్స్ట్ అయితే నేను ఒక 2-3 డేస్లో నా ఫ్రెండ్స్ గురించి వీడియో చేయమనేసి మా ఫ్రెండ్ అడిగిందనమాట. ఆ వీడియో కూడా ఒక 2-3 డేస్లో నేనైతే పెడతాను. సో ఇదైతే ఓల్డ్ వీడియో అండి, సో టైం చాలా పెట్టట్లేదు. సో దిస్ ఈజ్ ద వీడియో. అండ్ ఇదైతే కట్ చేసుకున్నాక అక్కడ చివరన ఖాళీ ఉంది, అక్కడ మార్జిన్స్ ప్రకారం ఇన్స్ట్రక్షన్స్ ద్వారా నేనైతే ట్రీ తయారు చేశాను ఇక్కడ నుంచి అలాగా. సో ఇదైతే కొంచెం 6 minutes ఉంది ఫ్రెండ్స్, ఎక్కువ కూడా కాదు. మీరైతే ఎంజాయ్ చేస్తారండి. సో ఈ ట్రీ మొత్తం అయితే చాలా బాగుంది అవుట్పుట్. సో ఇదైతే చివరన లైన్స్ లాగా గీశారు, ఆ లైన్స్ పైన గమ్ పెట్టేసుకోవడమే. అండ్ అక్కడ ట్రయాంగిల్ షేప్లో ఎక్స్ట్రా ఉంది కదా, అదైతే కింద బేస్ అనమాట. కింద స్టాండ్ ఉండదు, ఓన్లీ బేసే. ఆ బేస్ని నేను స్టాండ్లా చేసేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. సో బేస్ లాగానే పెట్టాను అనమాట. సో అదైతే మొత్తం పూర్తిగా అంటించిన వీడియో ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఆ యాడ్ చేసిన వీడియో అయితే చూపించలేదు. సో సైడ్ని అయితే పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి ఇవి కట్ చేస్తున్నాను. ఆల్రెడీ సగం కట్ చేశాక గుర్తొచ్చింది వీడియో తీయాలని. ఏంటంటే అప్పుడు నేను కొంతసేపు ఆగి చేద్దామనేసి బయటికి వెళ్ళాను. తర్వాత వచ్చేసి వెంటనే కట్ చేయడం మొదలుపెట్టాను అనమాట. అందుకనేసి చెప్పేసి కట్ చేయడం మొదలుపెట్టేశాను. సో ఈలోపు మీ స్టైల్స్ కూడా హెల్ప్ చేస్తాను అన్నాడు. అందుకని చెప్పేసి కెమెరా అక్కడ పెట్టేసి మేమిద్దరం కలిసి కట్ చేస్తున్నాము. కొంచెం ఫాస్ట్గా అయింది. సో సగంలో వీడియో తీసాను అనమాట, మర్చిపోయాను. సో అందుకనేసి కటింగే మొత్తం మిగతాదంతా ఫుల్లే. సో సగంలో తీయడం వల్ల పూర్తిగా చూపించలేదు. అంటే క్లిప్స్ ఉన్నాయి కొన్ని, అవైతే నేను కట్ చేసేసాను, లాంగ్ అయిపోతుంది వీడియో అందుకనేసి స్లోగా కట్ చేస్తున్నాను, సర్కిల్ అనమాట. సో ఇక్కడైతే కొంచెం ఒక 2 minutes అలాగా ఈ వీడియో ఉంది. సో ఎంజాయ్ చేయండి. కట్ చేస్తూ నేనైతే అవన్నీ చూపిస్తున్నాను. సో కొన్ని ఉన్నాయి అన్నమాట, చాలా రకాలు. అండ్ తర్వాత ఇవన్నీ కట్ చేశాక
ఒక యూనిక్గా ఉన్న ఒక 5 or 6 కలెక్ట్ చేసి ట్రీకి అయితే అంటించాను అనమాట. సో బయటకు వెళ్ళి వచ్చాను కాబట్టి స్వెటర్ అండ్ ఇయర్ మఫ్స్ అయితే కన్ఫామ్గా ఉంది. సో ఇదైతే కుకీ అనమాట. స్టార్ ఉండి సర్కిల్స్ షేప్ కుకీ, అంటే కుకీ డిజైన్, తినేది కాదు. సో నేనైతే కట్ చేసినవన్నీ ఆ కిండర్ జాయ్ బౌల్లో పెడుతున్నాను అనమాట. సో కిండర్ జాయ్ బౌల్తో వాడాను అనమాట అలా. సో ఇంకొకటి వచ్చేసి ఇదేంటో, సో ఇదైతే కట్ చేసాక చూపిస్తాను. సో ఇదైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకంటే అక్కడ సైడ్ చాలా నాయిసీగా ఉంది, అందుకనేసి ఎంత టైం పట్టింది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. సో దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్ ఫ్రెండ్స్. సో కొన్ని పిక్ చేశాను, అప్పుడు వీడియో తీసాను కానీ అవి యాడ్ చేయలే, తక్కువగా తీసాను అనమాట. సో ఇటు సైడ్ అయితే ఒక గిఫ్ట్ బాక్స్, ఒక కుకీ మ్యాన్, అంటే స్నో మ్యాన్ కుకీ మ్యాన్, అండ్ ఇక్కడైతే బెల్స్, బౌ అండ్ స్టార్, మేరీ క్రిస్మస్ అనేసి, ఇంకా న్యూ ఇయర్ అని కూడా ఇచ్చారు, అది సైడ్ ఉంది, అంటే పెట్టలేదు దీనికి, ఇంటి దాచేసాను అనమాట. అండ్ ఇది క్యాండీ అండ్ కుకీ డియర్, ఇది కుకీ అనమాట, అది డియర్కి ప్లేస్ చాలేదు అయినా అంటించాను అనమాట, కానీ బాగుంది. సో ఇక్కడ అయితే గిఫ్ట్ బాక్స్, ఇంకా సాక్స్, డియర్ సాక్స్ గిఫ్ట్ బాక్స్ అనమాట. సో మళ్ళీ అగైన్ అండ్ ఇక్కడ స్టార్ అంటించేటప్పుడు కిందన నాకైతే గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని దాంతో కవర్ చేశాను అనమాట రిబ్బన్తో.